వనపర్తి ఉంది, కరీంనగర్ ఉంది, ఆదిలాబాద్ ఉంది. ఇక్కడ ఉన్న ఈ టౌన్లలో ఉన్నటువంటి ఎవరైతే ఈ ప్రజలు ఉంటారో ఈ ప్రజలు ఈ క్లినిక్ల దగ్గరికి ఏదైనా రోగంతో గ్యాస్ట్రోఎంటాలజీ ప్రాబ్లం తోటి కానీ కార్డియాక్ తోటి కానీ ఏదైనా యాక్సిడెంట్ అయితే కానీ ఎట్లాంటి పరిస్థితికి వచ్చిందంటే వీడు అక్కడ ఉన్న డాక్టర్ టౌన్లలో ఉన్నటువంటి డాక్టరు నియర్ బై హాస్పిటల్తో టైప్ అవుతారు. నియర్ బై హాస్పిటల్ తోటి టైప్ అయ్యి వాడిని అక్కడ పంపించినందుకు, పేషెంట్ని అక్కడ పంపించినందుకు వీనికి రెఫరల్ ఎంత, ఒకప్పుడు 5,000 4,000 5,000 గుడ్ విల్ ఇచ్చేవాళ్ళు పంపించినందుకు. లాస్ట్కి అది ఏమైందంటే 50% కాడికి వచ్చింది. ₹1,00,000 బిల్ అయితే రెఫరల్ చేసేవాడికి 50,000 పంపించాలి. ఉందా అట్లా? ఇప్పుడు జరుగుతుంది తతంగం. రంగారెడ్డి జిల్లాలో పోండి, రంగారెడ్డి జిల్లాలో దేవరకొండ నుంచి వచ్చే పేషెంట్లతో బతుకుతుంది సగం. దేవరకొండ నుంచి వచ్చే పేషెంట్లతో సగం బతుకుతుంది హాస్పిటల్స్ అని. ఎంత ఘోరం అంటే 20%, 30%, లాస్ట్కి 50%కి వచ్చింది. అంబులెన్స్ వాడు కూడా 20,000 తీసుకున్న పరిస్థితికి వచ్చింది. పేషెంట్ను ఆడ వేసిపోయినందుకు అంబులెన్స్ వాడు. ఆ అంబులెన్స్ వాడు వచ్చే మార్గ మధ్యంలో చెప్పేస్తాడు, అమ్మ పలానా హాస్పిటల్ బాగుండదు, వేస్ట్, నేను తీసుకుపోతే నేను మంచి హాస్పిటల్, లాస్ట్ టైం నేను ఒక దగ్గరకు తీసుకెళ్ళినా అక్కడ బాగుంటుంది అని చెప్పేసి ఆ హాస్పిటల్లో పోయి అడ్మిట్ చేసినందుకు వానికి 20,000 రూపాయలు ఇచ్చి. వాళ్ళ టెన్షన్లో ఉంటారు పాపం పేషెంట్స్. మెడికల్లో ఒక పెద్ద బిగ్గెస్ట్ మనకు తెలియని విషయం ఏంటంటే మెడికల్ అనేది నీకు అర్థం కాదు. మెడికల్లో నీకు నెగ్లిజెన్స్ ఏం జరుగుతుంది అనేది నీకు అర్థం కాదు. అర్థం కాని మోసం ఏదైనా జరుగుతుందంటే మెడికల్ అది. చాలా లేట్గా అర్థమైతే నిన్ను మోసం చేసిరనే సంగతి. అదేలే మెడికల్లో పెద్ద జోకు, పెద్ద గమ్మత్. స్లో పాయిజన్. ఠాగూర్ సినిమా కనుక రాకపోయి ఉంటే, ఠాగూర్ సినిమా రాకపోయి ఉంటే అసలు మెడికల్లో ఇంత మోసం జరుగుతుందన్న సంగతి కూడా ఎవరు తెలియకపోతుంది. వాస్తవం. ఠాగూర్ సినిమా వచ్చిన తర్వాత బయటపడ్డది డాక్టర్లు ఎంత ఎదవాలనేది. ఇట్లుంటారు. దాని తర్వాత కోవిడ్ 90% అండి, 90% కమర్షియల్, 10% కోవిడ్తో కూడా. కోవిడ్ తోటి అయితే ఇంకా మొత్తం తెలిసిపోయింది. ఆస్తులు కాదు వీళ్ళకు ఇల్లు కూడా అమ్మిస్తారన్న సంగతి తెలిసిపోయింది. బట్టలు ఇప్పేసినట్టు అయిపోతుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఇది నీలాద్రి హాస్పిటల్, ఎక్కడది? రంగారెడ్డి జిల్లా బిఎన్ రెడ్డి నగర్లో ఉంటుంది నీలాద్రి. ఇంత ముందుకు దీని పేరు మ్యాక్స్ క్యూర్ హాస్పిటల్ ఉండే. మ్యాక్స్ క్యూర్ హాస్పిటల్లో కోవిడ్లో జరిగిన సంగతి నేను చెప్పేది. మానవత్వంలో మ్యాక్స్ క్యూర్ హాస్పిటల్. ఇది ఏంటంటే ఇది ఎంత ఘోరం అంటే తిమ్మాపూర్ ఉంటుంది, నేరడుగొండ మండలం తిమ్మాపురం. పద్మయ్య అనే ఒక పేషెంట్, అంటే నేనే డీల్ చేసిన, నేనే కంప్లైంట్ ఇచ్చిన, నేనే ఆ డెడ్ బాడీని పంపించిన వాటికే చెప్తున్నా. ఇంత అధికారికి ఇంత అంటే నాకు తెలిసి కనుక నల్గొండ డిస్ట్రిక్ట్. పద్మయ్య అనే పేషెంట్ కోవిడ్ తోటి జాయిన్ అయ్యాడు ఈ హాస్పిటల్లో. కట్టేటప్పుడే 3 లక్షల రూపాయలు అడ్వాన్స్ కట్టించుకున్నారు. అడ్మిషన్ అప్పుడే 3 లక్షల రూపాయలు కట్టించుకొని జాయిన్ చేసుకున్నారు. కరెక్ట్ 3 రోజులకు చనిపోయాడు ఆ పేషెంట్. చనిపోయిన తర్వాత టోటల్ బిల్ వచ్చేసి 10 లక్షలు. టోటల్ బిల్ వచ్చేసి 10 లక్షలు. 3 daysకి 3 lakhs కాక మళ్ళీ ఇంకొక 7 lakhs. 10 లక్షల రూపాయలు. 10 లక్షల రూపాయలు తీరా పేషెంట్ చనిపోయాడు. డెడ్ బాడీ ఇవ్వనీకే మిగతా 7 లక్షలు కట్టి ఆ డెడ్ బాడీ తీసుకొని పోవాలి. ఇది ఎక్కడ మానవత్వం అండి? ఏం సర్వీస్ అంటారు అసలు? ఏం సర్వీస్ ఇది? ఇది మాఫియా కాదు? ఇది కాదా? నీ ఇంతకన్నా ఇంకా దోపిడీ ఏం కావాలి? బ్రిటిష్ వాడు కూడా దోసుకుపోయినంటారు. వీడు ఇంటికి కూడా బ్రిటిష్ వాడు ఉండు కదా మన రాష్ట్రంలో, మన దేశంలో. ఇంటికి ఒకడు ఉండి బ్రిటిష్ వాడు. ఇంత ఘోరమా? 10 లక్షలు ఇస్తే తప్ప మిగతా డ్యూ కట్టేసి మనకి టోటల్ 10 లక్షలు చేసేసి ఆ డెడ్ బాడీని తీసుకుపో అంటారు. నేను ఇన్వాల్వ్ అయ్యాను స్వయంగా. నేను ఇన్వాల్వ్ అయితే నాతోటి సెటిల్మెంట్ చేశారండి. నాతోటి సెటిల్మెంట్ చేద్దామని చెప్పారు. లాస్ట్కి ఆ పద్మైన కుటుంబం ఎకరం భూమి అమ్ముకున్నారు. నేను అప్పుడు ఇన్వాల్వ్ అయ్యి 7 లక్షలు కట్టరు అని చెప్పేసి ఆ డెడ్ బాడీని ఇంటికి పంపించిన 0 NP తోటి. నేను అప్పటికప్పుడు కంప్లైంట్ పెట్టి, అప్పుడు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాసరావు గారు ఉన్నారు, గడాల శ్రీనివాసరావు గారు. శ్రీనివాస్ గారికి లెటర్ పెడితే లెటర్ ఆయన డిఎంహెచ్ఓకి ఫార్వర్డ్ చేసి, రంగారెడ్డి డిఎంహెచ్ఓకి ఫార్వర్డ్ చేసి ఇమ్మీడియట్గా డెడ్ బాడీని పంపించమని చెప్పాను. నా కంప్లైంట్ని బట్టి అందరూ అంత తెలివి ఉండాలి. నేను అప్పుడు డెడ్ బాడీ పంపించారు. ఎంత ఘోరం అంటే వీడు మామూలుడు కాడు. ఇప్పుడు అదే మ్యాక్స్ క్యూర్, ఇప్పుడు నీలాద్రి హాస్పిటల్. ఇప్పుడు నీలాద్రి హాస్పిటల్ ప్రజెంట్ నేమ్ చేంజ్. వీది ఎంత ఘోరం అంటే ఇది మీరు కొంచెం ప్లే చేయాలి బ్రదర్. తప్పనిసరి. అరవింద్ ఈయన పేరు. అరవింద్, గాగిలాపురం గ్రామం, చందంపేట మండలం.
నల్గొండ డిస్టిక్. అరవింద్ ఈ పిల్లోడు, వీళ్ళు వ్యవసాయ కుటుంబీకులు, వీళ్ళ తల్లిదండ్రులు. వీడు యాక్సిడెంట్ అయ్యి, దేవరకొండలో యాక్సిడెంట్ అయ్యి, పాప మన ఊరికి దగ్గరలో ఎక్కడో యాక్సిడెంట్ అయ్యి కింద పడిపోతే తీసుకొచ్చి అడ్మిట్ చేశారు. ఇదే నీలాద్రి హాస్పిటల్. నీలాద్రి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అడ్మిట్ చేసినప్పుడు గోల్డెన్ అవర్ ఏంది, ఏ మనిషికైనా ప్రాణం పోయాలంటే 1 అవర్ గోల్డెన్ అవర్ మెడికల్ టర్మ్స్ ప్రకారంగా. ఆ 1 అవర్లోనే గోల్డెన్ అవర్ అంటారు. ఆ గోల్డెన్ అవర్లో బతికిస్తే బతుకుతాడు మనిషి, లేదంటే చనిపోతాడు. ఇక్కడ ఈ హాస్పిటల్ ఇది అంటే వాళ్ళే పర్పస్లో వచ్చారు నీలాద్రి హాస్పిటల్ కంటే. ఇక్కడ ట్రీట్మెంట్ బాగుంటుంది, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కదా, అన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి కనుక మా కొడుకును బతికించుకోగలము అనే ఒక నమ్మకంతో వచ్చారు, ఒక ఆశతో వచ్చారు, ఒక గౌరవంతో వచ్చారు హాస్పిటల్కి. అక్కడ రాగానే జాయిన్ చేసుకోవడం ఏంది, 60,000 70,000 కట్టి జాయిన్ చేసుకున్నారు. చాలా క్రిటికల్ యాక్సిడెంట్ అది. బ్రెయిన్ కూడా మేబీ కోమా స్టేజ్కి వెళ్ళిపోయింది. యాక్చువల్గా వాడు చేయాల్సింది ఏంది, వాళ్ళేమో ఆశతో వచ్చారు, గౌరవంతో వచ్చి నా కొడుకును బతికించుకోవాలనే కాన్సెప్ట్ తోటి వచ్చారు. వచ్చినప్పుడు వాడు బిల్లు కట్టించుకోవడం కూడా గూగుల్ పే తోటి, ఫోన్పే తోటి కట్టించుకుంటాడు. ఇది ఆడిటా? హాస్పిటల్ దందా ఇదేనా? ఫోన్పే గూగుల్ పే ద్వారా తీసుకుంటారా? నీకు ఎక్కడ ఆడిట్ జరుగుతుంది? ఇక నువ్వు ఆడిట్లు ఎక్కడ దొరుకుతావు? ఎంత మోసం చేస్తున్నావు ఇక నువ్వు ప్రభుత్వాన్ని? అంతే కదా. నీకు ఆడిట్ జరిగినప్పుడు రికార్డెడ్ ఉంటుంది. ఇక జాయిన్ చేసుకొని నెక్స్ట్ డే చనిపోయిందని చెప్పేశారు. నెక్స్ట్ డే చనిపోక ముందుకు నేను ఒక 1/2 అవర్ ముందు వెళ్ళా అక్కడికి. 1/2 అవర్ ముందుకి ఆ హాస్పిటల్కి వెళ్ళి నేను విజిట్ చేసినప్పుడు నాకు తెలిసి, నాకు అప్పుడే కన్ఫర్మ్ అయింది ఈ అబ్బాయి చనిపోయాడని. ఐసీలో చూశాను, చనిపోయాడని నేను ఫిక్స్ అయిపోయా. తర్వాత కిందికి వచ్చి వాళ్ళ మేనేజ్మెంట్ తోటి నేను మాట్లాడినప్పుడు అందులో 2 పార్ట్నర్స్. ఒక పార్ట్నర్ అంటాడు పెయిన్ రెస్పాండ్ కావట్లేదు సార్ అని చెప్పారు. పెయిన్ రెస్పాండ్ కావట్లేదు మీన్స్ ఈజ్ డెత్, ఈజ్ డైడ్. వాడు నాకు ఇండైరెక్ట్గా చెప్పేశాడు. వాడు నాకు అర్థమైపోయింది నాకు ఇటు చనిపోయాడని. ఇంకొక మేనేజ్మెంట్ అంటాడు, రాజవర్ధన్ అని ఉంటాడు అక్కడ మెయిన్ మేనేజ్మెంట్. అందులో రాజవర్ధన్ నాతో అంటాడు యూరిన్ ఇన్పుట్ అవుట్పుట్ ఉందని అంటాడు ఆయన. ఈయన నాన్ మెడికో, ఈ మేనేజ్మెంట్ నాన్ మెడికో, ఈయన డాక్టర్ కాదు. ఈయననే చెప్తున్నాడు యూరిన్ ఇన్పుట్ అవుట్పుట్ బాగుందని చెప్పి ఈయననే చెప్తున్నాడు. హైలైట్ ఏంటంటే ఈ పేషెంట్ రాగానే క్రిటికల్ కేర్ యూనిట్ అక్కడ ఉండాలి. ఎనీ ఎమర్జెన్సీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉన్నప్పుడు క్రిటికల్ కేర్ యూనిట్ అక్కడ ఉండాలి. ఉండి జనరల్ సర్జన్ ఒకటి ఉండాలి. యాక్సిడెంట్ కేసులు ఎప్పుడు కూడా జనరల్ సర్జన్ డిసైడ్ చేయాలి. ఎక్కడ యాక్సిడెంట్ అయింది, ఎక్కడ ప్యాచర్ అయింది, ఎక్కడ డ్యామేజ్ అయింది, ఎవరికి రెఫర్ చేయాలి. ఇది లైక్ డిపార్ట్మెంట్ ఆర్థోనా, లేకపోతే కార్డియాకా, లేకపోతే సర్జరీ, ఏ సర్జరీ అవసరం అనేది, న్యూరోనా, ఎవరు దీనికి అవసరం అనేది జనరల్ సర్జన్ డిసైడ్ చేస్తాడు. జనరల్ సర్జన్ అక్కడ ఉండా లేడా అనేది పాపం వాళ్ళకు తెలియదు, నేను కూడా చూడలే. వాళ్ళ దృష్టిలో ఏంది ఉండనే అర్థం. జనరల్ సర్జన్ డిసైడ్ చేసిండో లేదో కానీ వీళ్ళే డిసైడ్ చేసి న్యూరో ప్రాబ్లం అని వీళ్ళే కనుక్కున్నారు. న్యూరో డాక్టర్కి ఫోన్ చేశారు. గౌతమ్ అని గాంధీ హాస్పిటల్లో చేస్తాడు ఆయన. ఆయన కాల్ ఫర్ చేశారు ఆన్ కాల్లో పిలిపించుకుంటారు హాస్పిటల్స్. ఆన్ కాల్లో పిలిపించుకొని ఆయన న్యూరో సర్జన్ చేస్తే కానీ పిల్లోడు బతకడు. ఆయన ఎన్ని గంటలకు వచ్చాడు? కరెక్ట్ 1.5 గంటల తర్వాత వచ్చాడు. గోల్డెన్ అవర్ అయింది 1 అవర్. గోల్డెన్ అవర్ మెడికల్ టర్మ్స్ ప్రకారం గోల్డెన్ అవర్ 1 అవర్ దాటిపోతే మనిషి చనిపోతాడు కామన్గా, అంత క్రిటికల్ పరిస్థితిలో. ఈయన 1.5 అవర్ తర్వాత వచ్చి ఆయన సర్జరీ చేసి అది ఏమైందో తెలియదు. మరి ఆయన చనిపోయిన పేషెంట్కి సర్జరీ చేశాడా, బతుకున్న పేషెంట్కి సర్జరీ చేశాడా అనేది ఆ మేనేజ్మెంట్కి, ఆ డాక్టర్కి తెలియాలి తప్ప ఇంకొనికి తెలియదు, ఎవరికి అర్థం కాదు కూడా. గమ్మత్ ఏంటంటే అదే రోజు అందులో నర్సా మరి ఎవరు పనిచేస్తారో తెలియదు, మా ఊరి గ్రూపులా, ఆ ఊరి గ్రూపులా RIP అని మెసేజ్ పెట్టారు. ఎవరో రిప్ అని పెట్టేశారు, రెస్ట్ ఇన్ పీస్ అని పెట్టారు. ఊరోళ్ళందరికీ ఏం తెలుసు, ఇప్పుడు ఆల్రెడీ ట్రీట్మెంట్ జరుగుతుంది కదా, ఇప్పుడే కదా యాక్సిడెంట్ అయిపోయింది, ఆల్రెడీ అండర్ ట్రీట్మెంట్ అనేది వీళ్ళు ఎక్స్పెక్టేషన్ చేస్తే వాళ్ళ ఊరి గ్రూపులా ముందే వచ్చేసింది రిప్. అప్పుడు అవాక్కయ్యారు అందరూ. తర్వాత ఈయన నెక్స్ట్ డే చెప్పి చనిపోయిన సంగతి. ఇప్పుడు చెప్పండి, ఒకవేళ ఆ బాబు క్రిటికల్ కేర్ యూనిట్లో జనరల్ సర్జన్ కానీ న్యూరో సర్జన్ కానీ అందరు అక్కడ టీము కనుక ఉండి ఉంటే వాడు బతికేవాడు. ఆ టీం లేదు. అయితే వీడు టీం లేనప్పుడు మేనేజ్మెంట్ ఏం చేయాలి? మేనేజ్మెంట్ రెఫర్ చేయాలి వేరే వాళ్ళకి. క్రిటికల్ కేర్ టీం ఇక్కడ మాకు ఇక్కడ లేదు,
హై ఎక్విప్మెంట్స్ కూడా మన దగ్గర లేవు, మీరు సో మనము దీన్ని టేక్ ఓవర్ చేయలేము, గో ఫర్ అనదర్ హాస్పిటల్, ఎస్ గాంధీ ఆర్ ఉస్మానియా, లేదంటే వాళ్ళ స్తోమత ఉంటే పెద్ద హాస్పిటల్స్కి యశోధార, అపోలో ఇట్లాంటి హాస్పిటల్ కూడా వెళ్ళొచ్చు. అవును. ఎందుకంటే ఎక్విప్మెంట్స్ ఉంటాయి, క్రిటికల్ కేర్ టీమ్ అందుబాటులో ఉంటారు కనుక దే కెన్ మేనేజ్. అట్లా చేయకుండా వీని ఆశ ఏంటంటే ఎవడి యాక్సిడెంట్ అయినా సరే అక్కడ అందరి టీమును పెట్టి, ఎవరిని మార్కెటింగ్ టీమును పెట్టి అందరిని పిలిపించుకొని వానికి ఇంత డబ్బులు ఇచ్చేసి, వానికి ఇంత పర్సెంటేజ్ ఇచ్చేసి, ఎవడు ఎంత క్రిటికల్ కేర్ అయినా కూడా వీడియో వచ్చి జాయిన్ చేసుకుంటాడు. జాయిన్ చేసుకోవడం, 60-70,000 వసూలు చేయడము, పంపించడం. ఓకే. మన హాస్పిటల్లో మినిమం ఎక్విప్మెంట్స్ లేవు, మినిమం స్టాఫ్ లేదు. ఏదైనా ఒక హాస్పిటల్లో క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉండాలి, క్వాలిఫైడ్ నర్సెస్ ఉండాలి. నర్సెస్ 10 బెడ్స్కు ఒక నర్స్ ఉండాలి, 10 బెడ్స్కి. ఆమెకి అసిస్టెంట్ నర్స్ ఉండాలి ఒకరు, లైక్ స్టూడెంట్ అదే ఏదైనా ప్రాక్టీస్ చేసేవాళ్ళు. క్వాలిఫైడ్ పారామెడికల్ ఉండాలి స్టాఫ్, క్వాలిఫైడ్ అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ ఉండాలి, క్వాలిఫైడ్ అనదర్ స్టాఫ్ ఉండాలి, లైక్ మొత్తాన్ని చూసుకునే వాళ్ళు, మెయింటెనెన్స్ స్టాఫ్. ప్రతి హాస్పిటల్కి ప్రతి హాస్పిటల్కి ఇది ఉండాలి, ఈ సెటప్ ఉండాలి. ఏ హాస్పిటల్ అయినా కూడా పేషెంట్ కూడా కొన్ని రైట్స్ ఉంటాయి. ఆ హాస్పిటల్లోడు రిజిస్ట్రేషన్ నెంబర్